ఒకవేళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అలయన్స్ ఇంకోటి ఉంటే ఈ పార్టీకి అయిపోతుంది ఈ అవకాశం ఇచ్చి ఏమని మంత్రి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని ఈ పార్టీకి అవకాశం ఇచ్చి అవకాశం తర్వాత ఎమ్మెల్యేలంతా సెట్ అయ్యేదాకా నెల దాకా గుంజుకపో మెల్లగా అవును ఒక సెట్ అయ్యేదాకా నడిపించుకుంటూ పోతా ఉండే. ఇంకా ఆయన గవర్నర్ గారు మాట్లాడుకుంటూ ఆయన ఏమంటాడు, అచ్చా మేము డెమోక్రసీని కాపాడుతా ఉన్నాం, మరి ఈ డెమోక్రసీని ఇదివరకు కర్ణాటకలో ఎందుకు కాపాడలే, మహారాష్ట్రలో ఎందుకు కాపాడలే, వాజ్పేయి గారు 13 రోజులు ప్రధానిగా పనిచేసినప్పుడు ఎందుకు కాపాడలే అంటే విషయం ఏంటంటే గవర్నర్ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రజల చేత ఎన్నికైనటువంటి పార్టీలు కానీ లేకపోతే సభ్యులను కానీ ఇబ్బంది పెట్టడానికి ఉపయోగిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ తమిళనాడులో జరిగినటువంటి ఘటన చూస్తూ ఉంటే సో ఇక్కడ బీజేపీ గెలిచింది ఒక సీటు, ఒకటే ఎమ్మెల్యే, 234లో ఒక్క ఎమ్మెల్యే గెలిచిరు. అన్నా డిఎంకేకి కొంతమంది ఉన్నారు, వీళ్ళు అలయన్స్. ఈ అలయన్స్ వాళ్ళు గడ్డాం గాలిపోయినా సరే కానీ పాలెం దుడ్యమేయొద్దు అన్నట్టుగా ఒకవేళ అన్నా డిఎంకే ఒక్కటైదాం కానీ విజయ్ని మాత్రం ముఖ్యమంత్రిగా అనియొద్దు. ఇగో ఇది వాళ్ళ కథ. ఎందుకంటే విజయ్కి కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యేల సపోర్ట్ ఇచ్చారు. సిపిఎం సిపిఐ తర్వాత ఇంకా కొన్ని పార్టీలు ఇవాళ నిర్ణయం తీసుకుంటా ఉన్నాయి. అక్కడ స్టాలిన్ కూడా ఒక మాట స్టాలిన్ కూడా మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఈ విషయంలో అని చెప్పడం జరిగింది. మరి ఎవరికి లేని సరే డెమోక్రసీని కాపాడాలి కదా, కాపాడాలనుకున్నప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కాపాడలేకపోయింది మరి డెమోక్రసీని? మీకు అనుకూలంగా ఉంటే డెమోక్రసీ ఏది ఇంకో తీరుగా, లేకపోతే డెమోక్రసీ యాదికి వస్తుంది భారతీయ జనతా పార్టీకి. సరే ఆ అంశం అట్లా పెడితే విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా ఎవడు అడ్డుకోలేడు, ఆయన అయ్యి తీరుతాడు, కావాల్సిందే. విజయ్ ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు. ఒకవేళ విజయ్ని కాదని ఇంకేమైనా డ్రామా చేస్తే అది చేసినోడు నష్టపోతాడు తప్ప విజయ్కు వచ్చినటువంటి నష్టం ఏం లేదు. విజయ్ అంటే ప్రజలు ఉన్నారు. ఇక్కడ స్టాలిన్ క్లియర్గా చెప్తా ఉన్నాడు, మళ్ళీ ఎన్నికలకు పోయేంత సీన్లో 3లో లేదు తెలంగాణ ఏది తమిళనాడు రాష్ట్రం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దాని అర్థం ఏంది? ఈసారి మళ్ళీ ఎన్నికలకు పోయినా ఒకవేళ పూర్తి మెజార్టీ ఎవరికి రాలేదు, ఇక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తూ కొత్త మళ్ళీ ఎన్నికలకు సిఫార్సు చేసినా కూడా ఈసారి విజయ్ సరిపడా మెజార్టీతో బంపర్ మెజార్టీ ఉంటుంది. ఇప్పుడు సరిపడా మెజార్టీతో గెలుస్తుంది మంచిగా. సో ఇది కాకపోతే అది కాకపోతే ఇది విజయ్ కావడం మాత్రం పక్కా, సీఎం కావడం దాంట్లో నో డౌట్. సో ఇక మిత్రపక్షాలు ఎవరెవరు ఉంటారనేది ఇవాళ సాయంత్రం కల్లా తెలిసేటువంటి అవకాశం ఉంది. కావాలని కోరుకుంటా ఉన్నాం.